ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఫ్యాటీ లివర్ అసలు ఎందుకు వస్తుందండి? అంటే మనం ఎక్కువ ఫ్యాట్ తింటే వస్తుందా? క్యాలరీస్ అనేది ఎక్కువ తింటే మన బాడీకి ఒక రోజుకి 2000 క్యాలరీస్ కావాలనుకోండి, మనం 3000 క్యాలరీస్ తిన్నాం అనుకోండి, మిగతా లివర్ డీటాక్స్ కన్కాక్షన్స్ తాగుతారు చాలామంది. అది తాగడం వల్ల ఎక్కువగా 2-3 రోజులు అది ఫ్యాట్ మొత్తం కరిగిపోతుందని. డస్ ఇట్ వర్క్ యాక్చువల్లీ? మనం కొత్తగా డీటాక్స్ డ్రింక్స్ దానికి ఇవ్వక్కర్లేదు. మన బాడీలో ఏదైతే అవసరం లేదో లివరే మన లైఫ్ స్టైల్లో ఏ ఫుడ్స్ తింటే ఇట్ లివర్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు, లేదు ఓవరాల్ హెల్త్ ఫ్రెండ్లీ? ఇప్పుడు నేను చెప్పినట్టు బ్యాలెన్స్ డైట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు ఓన్లీ కార్బ్స్ తిన్నా కూడా గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2 ఫ్యాటీ ఉన్నవారు వాళ్ళు ఇలా మార్పులు చేయడం వల్ల అది రివర్స్ అవుతుందా? లివర్కి ఎస్పెషల్లీ రీజనరేటివ్ పవర్ ఎంత ఎక్కువ అంటే దేనివల్ల అయితే మీకు వచ్చిందో మీరు అది వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఫ్యాటీ లివర్ ఈ మధ్యకాలంలో చాలామందిలో చాలా తరచుగా కనిపిస్తుంది. గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అయితే ఆ మాత్రం ఉంటుందిలే అని సరిపెట్టేసుకుంటున్నాం. కానీ నిజంగా ఈ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఈజ్ డేంజరస్. అండ్ అక్కడి నుంచి ప్రోగ్రెషన్ కనుక అవుతే మనం ఎలాంటి సమస్యల బారిన పడతాం, దీన్ని ప్రివెంట్ చేయడం ఎలాగా? దీంతో మనం ఈ విషయం గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ హెపటాలజిస్ట్ ఫ్రమ్ గ్లెనీగల్స్ హాస్పిటల్ డాక్టర్ కావ్య దెందుకూరి ఉన్నారు. షీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యూ లీడ్ హెపటాలజిస్ట్ ఇన్ ఇండియా. నమస్కారం అండి. నమస్తే అండి. సో ఫ్యాటీ లివర్ అసలు ఎందుకు వస్తుందండి? అంటే మనం ఎక్కువ ఫ్యాట్ తింటే వస్తుందా, లేక మనం తినే క్యాలరీస్ ఏదైనా కూడా అది ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుందా, ఏమిటి? ఎస్ అండి. సో మీరు చెప్పిన 2 పాయింట్స్ కరెక్ట్. ఎక్కువ ఫ్యాట్ తిన్నా కూడా వస్తుంది. అదే క్యాలరీస్ అనేది ఎక్కువ తింటే మన బాడీకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజుకి 2000 క్యాలరీస్ కావాలనుకోండి, మనం 3000 క్యాలరీస్ తిన్నాం అనుకోండి, మిగతా 1000 క్యాలరీస్ బాడీ ఫ్యూచర్ స్టోరేజ్ కోసం లివర్లో స్టోర్ చేసుకుంటుంది. లివర్లో. సో జనరలీ అలా ఎక్కువ తిన్నందుకు ఫ్యాటీ లివర్గా స్టోర్ అవుతుంది. ఇంకోటి మోస్ట్ కామన్ మన లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటే, యాక్టివిటీ అనేది లేకపోతే. థర్డ్ థింగ్, షుగర్స్ కానివ్వండి, బీపీ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, ఏవన్నా కంట్రోల్లో లేకపోతే. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఇప్పుడు ఉమెన్కి పీసీఓఎస్ కానివ్వండి, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవుతుంది. దీనివల్ల కూడా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి ఒబెసిటీలో పీసీఓఎస్ ఉన్న వాళ్ళకు కూడా బేసిక్లీ బరువు ఉన్నప్పుడు ఏదైతే అధిక బరువు ఉందో అది మన లివర్లో ఫ్యాట్గా స్టోర్ అవుతుంది. మన ఫ్యాట్ ఏంటి, ఒక స్టోర్ హౌస్. అది ప్రోటీన్స్కి కానివ్వండి, దేనికైనా. ఇప్పుడు ప్రోటీన్స్ రేపు పొద్దున కావాలంటే లివర్లోంచే తీసుకుంటాం, లివర్లో ఫామ్ అవుతే లివర్లోంచి తీసుకుంటాం. సో బాడీ ఏమనుకుంటుంది, నేను ఇందులో స్టోర్ చేసుకుంటాను, రేపు పొద్దున స్టార్వ్ అయితే మనం ఎనర్జీ ఇందులోంచి ఇవ్వచ్చు అని అనుకుంటుంది. కానీ మనం స్టార్వ్ అవ్వం. రోజు 2000 క్యాలరీ కంటే 3000 తింటాం, లేదా ఎల్లుండి 5000 క్యాలరీస్ కూడా తింటాము. సో ఆ ఎక్సెస్ ఫ్యాట్ అనేది లివర్లో ఫ్యాట్గా స్టోర్ అవుతుంది. జనరలీ 5-10% ఫ్యాట్ లివర్లో ఉండటం నార్మల్. అది లివర్ యొక్క నేచర్ అనమాట. దానికన్నా ఎక్కువ ఉంటే దాన్ని మనం ఫ్యాటీ లివర్ అంటాం. నేను ఎన్నోసార్లు చెప్పానండి, గ్రేడ్స్ ఉంటాయి ఇందులో. పర్సంటేజ్ ఆఫ్ ఫ్యాట్ని బట్టి గ్రేడ్స్ అనేవి ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. ఈ స్టేజెస్లో కూడా నేను చెప్పిన రీజన్స్ వల్ల ప్లస్ ఆల్కహాల్ వల్ల కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. కాబట్టి ఏమీ చేయలేదనుకోండి, నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది ఫైబ్రోసిస్ కూడా. అంటే ఇవన్నీ వెంటనే అవ్వండి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్, ఐ వుడ్ సే 10 ఇయర్స్ ఏం చేయలేదనుకోండి, నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. ఫైబ్రోసిస్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ సిరోసిస్ అంటే పర్మనెంట్ లివర్ డ్యామేజ్. ఇప్పుడు ఆ స్టేజ్లో నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే లివర్ ఫెయిల్యూరే, వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది అవసరం పడుతుంది. సో ఫ్యాటీ లివర్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ఆల్ దిస్. కానీ ఇక్కడ గుడ్ న్యూస్ కూడా ఉంది. ఇప్పుడు దేనివల్ల అయితే మీకు ఫ్యాటీ లివర్ వచ్చిందో దాన్ని మీరు అడ్రస్ చేసుకుంటూ, అది ఆల్కహాల్ అయితే ఆల్కహాల్ని తీస్తూ, షుగర్స్ కంట్రోల్ లేవు, బీపీ కంట్రోల్ లేదు, డైట్ కంట్రోల్లో లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఎక్సెట్రా, దేనివల్ల అయితే వస్తుందో ఆ కల్ప్రిట్ని మనం అడ్రస్ చేస్తూ, ఇప్పుడున్న బ్యూటిఫుల్ మెడికేషన్స్ అండ్ ఇంజెక్షన్స్ వల్ల మనం ఫైబ్రోసిస్ స్టేజ్ నుంచి కూడా లివర్ని రివర్స్ చేయొచ్చు. ఎందుకంటే లివర్ ఇస్ అ రీజనరేటివ్ ఆర్గన్ కంప్లీట్గా. లివర్ డీటాక్స్ కన్కాక్షన్స్ తాగుతారు చాలామంది. అది తాగడం వల్ల ఎక్కువగా 2-3 రోజులు అది ఫ్యాట్ మొత్తం కరిగిపోతుందని. డస్ ఇట్ వర్క్ యాక్చువల్లీ? నో అండి, ఇట్ ఈస్ అ మిత్ అండి. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రైట్. మన లివర్కి కరెక్ట్ ఒక బ్యాలెన్స్డ్ మీల్, బ్యాలెన్స్ మీద అంటే కొంచెం కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్, ప్రోబయోటిక్స్ తీసుకొని దానిపైన అది చేసుకొని ఇస్తే, లివర్ ఈజ్ అ డీటాక్సిఫైయింగ్ ఏజెంట్. మనం కొత్తగా డీటాక్స్ డ్రింక్స్ దానికి ఇవ్వక్కర్లేదు. మన బాడీలో ఏదైతే అవసరం లేదో లివరే దానంతట అది డీటాక్సిఫై చేస్తుందన్నమాట. దాని ఫంక్షనే అది. మనం బయట నుంచి కొత్తగా తాగి దానికి కొత్త బర్డెన్
బర్డెన్ ఇవ్వక్కర్లేదు. ఇన్ఫాక్ట్ వీఆర్ గివింగ్ బర్డెన్ టు ఇట్. అంతే కదా. సో మరి మన లైఫ్ స్టైల్లో ఏ యూనో ఫుడ్స్ తింటే ఇట్ లివర్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు, లేదు ఓవరాల్ హెల్త్ ఫ్రెండ్లీ? సో మనం ఎలాంటి, ఇప్పుడు నేను చెప్పినట్టు బ్యాలెన్స్ డైట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు ఓన్లీ కార్బ్స్ తిన్నా కూడా ఇట్స్ నాట్ గుడ్, ఓన్లీ ఫ్యాట్స్ తిన్నా కూడా ఇట్స్ నాట్ గుడ్. మీ ప్లేట్లో ఒక కప్ ఆఫ్ కార్బ్స్, ఆ కార్బ్స్ ఏమై ఉండొచ్చు, ఒక చపాతీ అయి ఉండొచ్చు, అది విచ్ ఎవర్ ఫామ్, మీరు ఏ గ్రెయిన్ యూస్ చేస్తే ఆ గ్రెయిన్, ఒక కప్ ఆఫ్ రైస్ అయి ఉండొచ్చు. అండ్ ప్రోటీన్, వెజిటేరియన్స్ అయితే పన్నీర్, సోయా, రాజ్మా, చెనా, పప్పు, ఎనీ కైండ్ ఆఫ్ దాల్, లెంటిల్స్, స్ప్రౌట్స్. నాన్ వెజిటేరియన్స్ అనుకోండి చికెన్, ఫిష్, ఎగ్ వైట్. మటన్, ప్రాన్స్, బీఫ్, పోక్లో ఇది రెడ్ మీట్ కాబట్టి చాలా ఫ్యాట్ ఉంటుంది. సో దట్ వీ అవాయిడ్. గుడ్ ఫ్యాట్స్ ఇన్ వాట్ ఫామ్? గీ తీసుకుంటున్నారు అనుకోండి, యూ కెన్ టేక్ స్పూన్ ఫుల్ ఆఫ్ గీ. లేదు మీరు తీసుకోరంటే ఒక అవకాడోను. మనం జనరలీ గీ తీసుకున్నా బటర్ తీసుకున్నా ఇట్ ఇస్ ఫైన్, బట్ ఐ వుడ్ ప్రిఫర్ గీ. ఓకే, అది గుడ్ ఫ్యాట్స్ లాగా. లేదు మీరు ఇంకోలాగా తీసుకుందాం అనుకుంటే మనం ఆయిల్లో ఎనీవేస్ చేస్తాం కాబట్టి ఆ ఫ్యాట్ అనేది చాలు మనకి. నెక్స్ట్ ఫైబర్ మీరు ఎలా అనుకోవచ్చు, ఎనీ గ్రీన్ దట్ యూర్ సీయింగ్ ఇస్ ఫైబర్. సో గ్రీన్ ఆకుకూరలు కానివ్వండి, కూరలు కానివ్వండి, దట్ ఈస్ ఫైబర్. అండ్ ప్రోబయోటిక్, పెరుగు. సో దిస్ ఈజ్ యువర్ బ్యాలెన్స్డ్ మీల్. మీరు ఇంత బ్యాలెన్స్డ్ మీల్ తీసుకున్నారు, కానీ పోర్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు పోర్షను అండ్ ఆల్సో ద వే వి కుక్ ఇట్. ద వే వి కుక్ ఇట్. ఇప్పుడు కూరగాయ చాలా మంది ఆకుకూర తింటున్నాం అనుకుంటారు, మంచిగా నూనె వేసి వేపేస్తారు దాన్ని. అండ్ దాని అసలు పోషకాహారాలు ఉండవు ఫస్ట్. అది ఇంకా ఒక ఫ్యాటీ మీల్ లాగా తయారైపోతుంది. దాని న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ కోల్పోతాయి అనమాట. సో అసలు డీప్ ఫ్రై అనేవి ఏవి చేయకూడదండి. మనం న్యూట్రిషన్ మన దగ్గరికి రావాలంటే దాని న్యాచురల్ స్టేట్లో మన దగ్గరికి రావాలి. అప్పుడు రోస్ట్ చేయటము, అంటే స్టీమ్ చాలామంది ప్రిఫర్ చెయ్యరు. స్టీమ్ ఇస్ యాక్చువల్లీ ఐడియల్. లేదు కొంచెం రోస్ట్ చేసుకొని మనం కూరని లేదా ప్రోటీన్ని లేదా ఏ వెజిటబుల్ అయినా దాని న్యూట్రిషనల్ వాల్యూస్తో తీసుకోగలగాలి. ఇప్పుడు సగటున ఊరికే మచ్చుక్కి, బికాజ్ అరకిలో నెలకి వాడాలి నూనె పర్ హెడ్ అంటారు. దట్స్ బెంచ్ మార్క్ గివెన్ బై న్యూట్రిషనిస్ట్లు చెప్తారు. కానీ మనం చూస్తే పావు కిలో లేకపోతే మంచి గరిటె నూనె వేసేస్తారు ఒక రోజుకి, ఒక పూటకి. ఒక పూట. సో అది ఫస్ట్ మార్చేయాలండి. అసలు మన లైఫ్ స్టైల్లో మన కుకింగ్ చేంజ్ అయిందనుకోండి, ఎన్నో ఎక్సర్సైజులు, డైటులు చేయక్కర్లా. మనం ఆయిల్, ఇప్పుడు మన ఇంట్లో గరిటెలు తీసేయండి, ఫస్ట్ స్పూన్తో వేసుకోవటం మొదలు పెట్టండి. బేసిక్ థింగ్. ఇలా పెద్ద గరిటెతో వేసేస్తారు, అది వేయకుండా 2 స్పూన్స్ పెట్టండి. ఇలా 2 స్పూన్లు వేసుకోండి. టేస్ట్ బాగాలేదు, టేస్ట్ బాగోదు అని అనుకుంటారు. ట్రై చేసుకోండి ఫర్ యువర్ హెల్త్. మీరు ఆ హెల్త్ కోసం ఆ కొంచెం చేంజ్ చేశారనుకోండి, మీ లాంగివిటీ అనేది పెరిగిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు అంటుంటే అర్థమవుతుంది, రెస్టారెంట్స్లో మనం ఏదైనా కర్రీ ఆర్డర్ చేస్తే అట్లీస్ట్ ఒక 1 సెంటీమీటర్ నూనె పైన తేలుతూ ఈజీగా. ఎంత నూనె వేస్తారా అనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ మనకి 1 మంత్కి సరిపడా నూనె ఆ వన్ డిష్ ఆఫ్ కర్రీలో ఉండిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి టేస్ట్ కమ్స్ ఫ్రమ్ ఫ్రైయింగ్, టేస్ట్ కమ్స్ విత్ ఆయిల్. సో ఆ టేస్ట్ కోసం మనం ఆ రెస్టారెంట్కి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి కాబట్టి వాళ్ళు అంతే ఆయిల్ వేసేస్తారు. అండ్ ఆ ఆయిల్ వీ డోంట్ నో వాట్ ఆయిల్ దే యూస్. అండ్ ఇట్ కెన్ బి వనస్పతి, ట్రాన్స్ ఫ్యాట్స్ విచ్ ఆర్ నాట్ గుడ్. సో ఫస్ట్ ఆయిల్ అనేది మన లైఫ్లోంచి కొంచెం తగ్గిస్తే, ఆయిల్ లెస్ ఉండక్కర్లేదు, బట్ రోస్ట్ చేసుకునేందుకు 1 స్పూన్, 2 స్పూన్లు మహా అయితే, అది మనం తగ్గించుకున్నాం అనుకోండి. అండ్ మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. నేను 1 మంత్కి మొత్తం ఇంటికి జస్ట్ 2 లీటర్స్ తెచ్చుకుంటాను. 4 ఉన్నారనుకోండి, జస్ట్ 2 లీటర్స్ తెచ్చుకుంటాను అని అనుకోండి. అందులోనే మీరు వాడుకోవాలి, మళ్ళీ మళ్ళీ తెప్పించుకోకండి. సో అలా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసామనుకోండి, ఈవెన్చువలీ మనకు అర్థమవుతుంది. అంటే మనకు ఒక టేస్ట్ బట్కి ఒకటి అలవాటు అయిపోయి ఉంటుంది. అది చేంజ్ డిఫికల్టే, ఐ అండర్స్టాండ్. కానీ హెల్త్ కోసం ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ ఉన్నవారు వాళ్ళు ఇలా మార్పులు చేయడం వల్ల అది రివర్స్ అవుతుంది. 100% అండి. రివర్స్ అవుతుంది. ఓ ఎస్. బాడీకి, లివర్కి ఎస్పెషల్లీ రీజనరేటివ్ పవర్ ఎంత ఎక్కువ అంటే, దేనివల్ల అయితే మీకు వచ్చిందో మీరు అది ఆపేశారనుకోండి, ఆటోమేటిక్గా రీజనరేషన్ ప్లస్ వి గివ్ యూ మెడికేషన్స్ అనమాట. ఆ ఇన్ఫ్లమేషన్ లివర్లో తగ్గడానికి, లివర్కి రీజనరేషన్ కెపాసిటీకి మనం బయట నుంచి సపోర్ట్ చేయడానికి మేము కొన్ని మెడికేషన్స్ ఇస్తాం. సో దట్ రీజనరేషన్ అండ్ దట్ రివర్సల్ ఇస్ వెరీ వెరీ గుడ్. అండ్ ఇట్స్ పర్మనెంట్, మనం అలాగే కంటిన్యూ చేస్తే. సో ఫైనలీ ఉత్తమమైన 2-3 కన్కాక్షన్స్, పదార్థాలు మనం చాలామంది పొద్దున్న లేవగానే టర్మరిక్ వాటర్ తాగడం, అందులో జింజర్ వేసుకుని తాగడం, ఇవన్నీ మనం సెలబ్రిటీస్ చేయడం కూడా చూస్తున్నాం. అది ఏ మేరకు పనిచేస్తుంది అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి? అంటే టర్మరిక్ ఇస్ ఆల్వేస్ గుడ్ అండి, బట్ వీ షుడ్ ఆల్సో నో అండి, టర్మరిక్ ఇప్పుడు చిటికడే వేస్తాం కదా మనం. ఎందుకు? యాక్చువల్లీ చిటికెడే మనకు అవసరం. దానికన్నా ఎక్కువ ఉంటే టర్మరిక్ టాక్సిసిటీ అయిపోతుంది.
అందులో ఉన్న పెప్పర్ కార్న్స్ కూడా ఉంటాయన్నమాట. వాళ్ళు చేసేటప్పుడు దాంతో పెప్పర్ కార్న్స్ కూడా ఉంటాయి. సో, ఆ పెప్పర్ కార్న్స్ అండ్ టర్మరిక్ 2 కంకాక్షన్ అది కలిపి తాగితే ఇప్పుడు ఇంత ఇవ్వాల్సిన టర్మరిక్ మన బాడీకి ఎక్కువ ఇస్తే టర్మరిక్ టాక్సిటీ వచ్చి లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓహో! సో, ఎంత తీసుకోవాలో మీరు అంతే తీసుకోవాలి. అఫ్‌కోర్స్ టర్మరిక్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్ ఇలా చాలా బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అలా అని ఓవర్ డోస్ రైట్. చేసుకోకూడదు. ఫస్ట్ థింగ్ దట్ ఐ వుడ్ సే అండి, లివర్ కోసం ఏదైతే డైరెక్ట్‌లీ రిలేటెడ్ టు షుగర్ స్పైక్స్. సో, మనం ఏం తింటే షుగర్ స్పైక్ అవ్వదో అది లివర్‌కి మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాట్ ఫస్ట్‌తో స్టార్ట్ చేశారనుకోండి. హ్యావ్ అ స్పూన్ ఫుల్ ఆఫ్ ఘీ. లేదు మీరు ఘీ పర్సన్ కాదు, ఐ కెనాట్ టేక్ ఎర్లీ మార్నింగ్ ఘీ అనుకోండి. ఒక అవకాడో, ఒక ఎగ్, స్క్రాంబుల్డ్ ఎగ్‌తో బటర్ ఆర్ ఘీలో స్క్రాంబుల్డ్ ఎగ్. సో, ఇది మంచిదా? చాలా మంచిది. స్టార్ట్ యువర్ డే విత్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్. షుగర్ స్పైక్స్ అవ్వవు. షుగర్ స్పైక్స్ అవ్వవంటే లివర్‌కి ఫంక్షన్ మనకి వర్క్‌ని మనం రెస్ట్ ఇచ్చినట్టు లివర్‌కి. సో, ఇలా ఇఫ్ యూ స్టార్ట్ యువర్ డే విత్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ అండ్ నాట్ కార్బోహైడ్రేట్, మీ షుగర్ స్పైక్స్ అవ్వవు. మీ లివర్, ప్యాంక్రియాస్ స్టేబుల్‌గా ఉంటాయి. మీ షుగర్ లెవెల్స్ స్టేబుల్‌గా ఉంటాయి. అండ్ యువర్ హెల్త్ విల్ బి వెరీ గుడ్. యాహ్! ఫైనలీ వెరీ ఫైనల్ క్వెషన్ డాక్టర్ కావ్య. కాఫీ, టీ ఇంపాక్ట్ ఏంటి లివర్ మీద? సో, కాఫీ, టీ మనం మాట్లాడినప్పుడు ఇట్ ఈస్ విత్ మిల్క్ అండ్ షుగర్ అని అనుకుంటున్నాం అనుకోండి. నాట్ గుడ్. షుగర్ ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ లివర్. మిల్క్, డైరీ కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. లిమిటెడ్ క్వాంటిటీ లిమిటెడ్ తీసుకోవడం బెటర్. క్వాంటిటీ తీసుకోవటం బెటర్. అదే మీరు స్పెసిఫిక్‌గా కాఫీ గురించి అన్నారనుకోండి, దేర్ ఆర్ సెవరల్ ప్రూవెన్ స్టడీస్ లివర్‌కి, ఎస్పెషల్లీ ఫ్యాటీ లివర్‌కి 2 కప్స్ ఆఫ్ కాఫీ పర్ డే, 100 ఎంఎల్ పొద్దున్న, 100 ఎంఎల్ ఈవినింగ్. బ్లాక్ కాఫీ వితౌట్ మిల్క్, వితౌట్ షుగర్. ఎవరికైతే కాంట్రాఇండికేషన్స్ లేవో, మైగ్రేన్స్, పాల్పిటేషన్స్ ఎక్సెట్రా కొంతమందికి ఉన్న వాళ్ళు వాడకూడదు. ఇలా ఉన్నవాళ్ళు 2 కప్స్ పర్ డే తీసుకుంటే ఫ్యాటీ లివర్‌కి చాలా హెల్ప్‌ఫుల్, రివర్స్ అవుతుందని మనకి దేర్ ఆర్ స్టడీస్. రైట్. బట్ టీ గురించి అలాంటివి ఏవీ లేవండి. సో, ఇఫ్ యూ టాలరేట్, టేక్ ఇట్ ఇన్ ద లేటర్ పార్ట్ ఆఫ్ ద డే, నెవర్ ఆన్ ఎంప్టీ స్టమక్. అండ్ గ్రీన్ టీ నథింగ్ విల్ డూ ఎనీథింగ్ టు ద లివర్. ఇట్స్ అ మిత్. చాలా ఇన్ఫర్మేటివ్ బట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి ఇవాళ మీరు ఇచ్చింది. చాలా అంటే మనం డైలీ అప్లై చేసుకోగలిగింది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాబట్టి ఇవాళ నుంచి ఎంత నూనె వాడుతున్నాం, ఎలాంటి నూనె వాడుతున్నాం, అండ్ ముఖ్యంగా ఎన్ని క్యాలరీస్ మనం ఇంటేక్ ఉంటుంది, ఇది హెల్దీగా ఉందా లేదా అని ఒక్కసారి బేరీజ్ వేసుకోవడానికి కొన్ని పాయింటర్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ థ్యాంక్ యూ కావ్య. సో మచ్ అండి. నమస్తే. నమస్తే.